టు TSAT. ఈ సెషన్లో మనం వొకాబులరీలో భాగంగా రూట్ వర్డ్స్ని నేర్చుకుందాం. రూట్ వర్డ్స్ అంటే ఏంటి? రూట్ వర్డ్స్ అంటే ఒక్క రూట్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ రూట్ నుంచి ఎన్నో వర్డ్స్ డిరైవ్ అవుతాయి. అంటే జస్ట్ ఆ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుంటే మనం ఒక 10 to 15 వర్డ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సరే, అసలు ఈ రూట్ వర్డ్స్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? జనరల్గా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వొకాబులరీని కూడా సీరియస్గా తీసుకునే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలని చెప్తామంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే ఒక బుక్, చిన్న బుక్ ఉంటుంది, ఒక ఇంతే సైజు ఉంటుంది, బట్ కొంచెం హెవీగా ఉంటుంది. బట్ అది చాలా సింపుల్, ఒక నావెల్ చదువుతున్నట్టు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం రీడింగ్ చేస్తున్నప్పుడు దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ చదవాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మీరేం చేయాలి? చదివేటప్పుడే జస్ట్ దాన్ని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టైం జస్ట్ మీ నోట్స్ మాత్రమే రివైజ్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఈ రూట్ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఆ బుక్లో ఉంటాయి. అంటే అది మస్ట్ అండ్ షుడ్ రీడ్ బుక్ అనమాట. ఏది? వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో ఈ రూట్ వర్డ్స్లో ఒక రూట్ వర్డ్ని తీసుకుని అసలు దాన్ని ఎలా చదవాలి అనేది చూద్దాం. ఓకే, రైట్. ఏం రూట్ వర్డ్ చూస్తున్నాము అంటే క్రసీ. ఓకే, రైట్. సో దీంట్లో చూడండి, క్రసీ అండ్ ఆర్కీ అనే రూట్ వర్డ్ని చూద్దాం. ఓకే, ఈ రెండు రూట్ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి? రూల్. ఓకే, రూల్ అర్థమవుతుంది కదా. క్రసీ అన్నా రూలే, ఆర్కీ అన్నా కూడా రూలే. అసలు ఒక్క రూట్ వర్డ్ ఒక మీనింగే ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి రెండు రూట్ వర్డ్స్కి ఒకే మీనింగ్. అంటే జస్ట్ రూల్కి సంబంధించి ఏమేమి ఉంటాయి రూట్ వర్డ్స్, అవి ఎలా నేర్చుకుందామో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్రసీ రిలేటెడ్ వర్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాము, ఆర్కి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని చదువుకోవాలి. క్రసీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఏంటి? క్రసీ అంటే ఏంటి? రూల్ లేదా పవర్ అని చెప్పొచ్చు. ఓకే, క్రసీ అంటే ఏంటి? రూల్ ఆర్ పవర్. క్రసీకి సంబంధించి ఏమేం వర్డ్స్ ఉన్నాయి? ఫస్ట్ వర్డ్ మనకు తెలిసింది ఏంటి? డెమోక్రసీ. మనకు తెలుసు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు. డెమోక్రసీ అంటే ఏంటి? థియోక్రసీ అంటే ఏంటి? క్లెప్టోక్రసీ అంటే ఏంటి? క్యాకిస్టోక్రసీ అంటే ఏంటి? ప్లూటోక్రసీ అంటే ఏంటి? స్ట్రాటోక్రసీ అంటే ఏంటి? బ్యూరోక్రసీ, జెరాంటోక్రసీ, అరిస్టోక్రసీ, ఆటోక్రసీ, ఆక్లోక్రసీ. ఇవన్నీ కూడా క్రసీ అనే రూట్ వర్డ్ ఉంది చూడండి, ప్రతి వర్డ్లో క్రసీ అనే రూట్ వర్డ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇవన్నీ. ఓకే, సరే, మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క వర్డ్ని డీటెయిల్గా చదువుకుందాం. ఫస్ట్ అలాగే ఇందాక మనం చెప్పాం కదా క్రసీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అండ్ దెన్ ఆర్కీ అన్నా కూడా రూల్ అని. ఆర్కీకి సంబంధించి ఏమేమి వర్డ్స్ ఉన్నాయి? మొనార్కీ, ఒలిగార్కీ, ప్యాట్రియార్కీ, మ్యాట్రియార్కీ అని, అండ్ దెన్ ఇక్కడ చూడండి ఎనార్కీ. ఓకే, ఈ 5 వర్డ్స్ కూడా ప్రీవియస్గా చాలాసార్లు రిపీటెడే. ఓకే, సో ఒక్కొక్క వర్డ్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ వర్డ్ డెమోక్రసీ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక పదం యొక్క మీనింగ్ తెలియాలంటే ఏం చేయాలి? దాన్ని స్ప్లిట్ చేస్తే కానీ తెలియదు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. క్రసీ అంటే ఏంటి? ఇందాకే చదువుకున్నాం. క్రసీ అంటే ఏంటి? రూల్ అని చదువుకున్నాం, అవునా? మరి డెమో అంటే ఏంటి? డెమో అంటే పీపుల్. ఓకే, డెమో అంటే ఏంటి? పీపుల్. ఇప్పుడు మొత్తం చదవండి, కలిపి చదవండి. డెమోక్రసీ, డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్, అంటే రూల్ బై పీపుల్. ఓకే, సో గవర్నమెంట్ బై ద పీపుల్ ఆర్ రూల్ బై పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీయేగా. ఏం చేస్తున్నాం మనము డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా అంటే పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్. ఓకే, సో అందుకని మనది డెమోక్రటిక్ కంట్రీ అయింది. అర్థమైంది, అంటే మనమే రూల్ చేస్తున్నాము అని చెప్పి. సో డెమోక్రసీ అంటే ఏంటి? రూల్ బై పీపుల్. ఇది మనకు తెలిసిందే, కామన్ వర్డే. తెలియనివి ఏమున్నాయి? సెకండ్ బ్యూరోక్రసీ అంటే ఏంటి? క్రసీ అంటే ఏంటి? రూలు లేదా గవర్నమెంట్ లేదా పవర్. ఈ వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలంటే ఇక్కడ స్ప్లిట్ చేయాలి. క్రసీ అంటే ఏంటి? రూల్. నో, బ్యూరో అంటే ఏంటి? వాట్ ఈస్ బ్యూరో? బ్యూరో అంటే డెస్క్ లేదా ఆఫీస్ అని చెప్పచ్చు. ఓకే, డెస్క్ ఆర్ ఆఫీస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మ్యారేజ్ బ్యూరోలో కూడా బ్యూరో అనే వర్డ్ ఉంటుంది కదా. అసలు మ్యారేజ్ బ్యూరోస్ అంటే ఏంటి? అప్పట్లో జస్ట్ పంతుళ్ళు చూసేవాళ్ళు, అవునా? పంతులు చూసేవారు, లేకపోతే మన చుట్టాల్లో ఎవరైనా ఇలా సంబంధాలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి? ఫ్యాషన్గా ఏమొచ్చాయి? మనకి మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. అంటే ఏంటి? అదొక ఆఫీస్. ఏం చేస్తారు? ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని ఒక డెస్క్ వేసుకుంటారు, ఒక టేబుల్, ఒక చైర్ వేసుకుంటారు, రిజిస్టర్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. అంటే అఫీషియల్గా మెయింటైన్ చేస్తారని అర్థం. అంటే బ్యూరో అంటే ఏంటి? ఇక్కడ డెస్క్ లేదా ఆఫీస్. ఓకే, ఇప్పుడు చూడండి, మొత్తం కలిపి చదవండి. బ్యూరోక్రసీ అంటే ఏంటి? రూల్. బ్యూరో అంటే ఏంటి? డెస్క్ లేదా ఆఫీస్, అంటే అఫీషియల్ పీపుల్ అని అర్థం. ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే క్రసీ బై ఎవరు? ఆఫీసర్స్.
ఆఫీసర్స్, హై అఫీషియల్స్ అంటే ఎవరు రూల్ చేస్తున్నారు అంటే బ్యూరోక్రాట్స్ లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్. అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్లో హై లెవెల్ ఆఫీసర్స్ అంటే ఎవరు, ఐఏఎస్ ఆఫీసర్స్. ఓకే, సో ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒకవేళ రూల్ చేస్తే దాన్ని ఏమంటారు, బ్యూరోక్రసీ అంటారు. ఏమంటారు దాన్ని, బ్యూరోక్రసీ. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, జెరాంటోక్రసీ. వెరీ ఇంపార్టెంట్. జెరాంటోక్రసీ అంటే ఏంటి, క్రసీ అంటే ఏంటి, పవర్, రూల్ లేదా గవర్నమెంట్ అని మనం చదువుకున్నాం. ఈ వర్డ్కి మనకు మీనింగ్ తెలియాలంటే ఇక్కడ స్ప్లిట్ చేయాలి. క్రసీ అంటే ఏంటి, రూల్. వాట్ ఈజ్ జెరాంటో? జెరాంటో అంటే ఏంటి, ఓల్డ్ పీపుల్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ అని అర్థం. ఓకే, ముసలి వాళ్ళని ఏమంటారు, వాళ్ళకి సంబంధించిన రూట్ వర్డ్ కూడా ఉంది చూడండి, జెరాంటో. జెరాంటో అంటే ఏంటి, ఓల్డ్ పీపుల్. ఓకే, సరే. అంటే ఎవరు గవర్న్ చేస్తున్నారు, ఎవరు రూల్ చేస్తున్నారు జనాలని అంటే మంచిగా ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళని ఏమంటారు, జెరాంటోక్రసీ అని అంటారు. ఓకేనా, ఇది కూడా వర్డ్ ఫార్మ్ ఏడీసీలోనివే ఇవన్నీ కూడా. అయితే జెరాంటో అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్ రూట్ వర్డ్. జెరాంటో అనేది కూడా ఒక రూట్ వర్డే. సో జెరాంటో అంటే ఓల్డ్ పీపుల్ అని చదువుకున్నాం కదా, దీనికి సంబంధించి ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ జెరాంటాలజీ? జెరాంటాలజీ, ఆలజీ అంటే లాజీ అంటే ఏంటి, స్టడీ కదా. ఎస్, జెరాంటో అంటే ఏంటి, ఓల్డ్ పీపుల్. అంటే ఇప్పుడు డాక్టర్స్లో కార్డియాలజీ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అంటే హార్ట్ గురించి సంబంధించింది కార్డియాలజీ. ఓకే, దెన్ ఇంకేముంటాయి, నర్వ్స్కి సంబంధించి నర్వస్ సిస్టమ్, న్యూరాలజీ. ఓకే, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అట్లానే ఇప్పుడు చిన్నపిల్లలు చదివే పెడియాట్రిషియన్స్. ఓకే, డాక్టర్స్ ఎవరు ఉంటారు, పెడియాట్రిస్ట్స్ ఉంటారు. ఓకేనా, అలాగే ఇప్పుడు జెరాంటాలజీ అంటే ముసలి వాళ్ళకి సంబంధించి కూడా ఒక సపరేట్ సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ని ఏమంటారు అంటే జెరాంటాలజీ. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, జెరాంటో అంటే ఏంటి, ఓల్డ్ పీపుల్. ఇదేమి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏమంటున్నాడు, ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ డీలింగ్ విత్ ఓల్డ్ ఏజ్ ఆర్ ఏజింగ్. ఏమంటారు దాన్ని, జెరాంటాలజీ అని అంటారు. అర్థమైందా? ఎస్, ఓల్డ్ ఏజ్ ఆర్ ఏజింగ్, ఓల్డ్ పీపుల్. ఓకే, దానికి సంబంధించిన వర్డేగా అక్కడ ఉంది. సో ఆ సైన్స్కి సంబంధించిన సైన్స్ ఏంటి అంటే జెరాంటాలజీ. ఆ స్టడీ ఏంటంటే జెరాంటాలజీ. నెక్స్ట్ చూడండి, థియోక్రసీ. ఓకే, క్రసీ అంటే ఏంటి, రూల్. థియో ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్. థియో అంటే ఏంటి, గాడ్ లేదా రిలీజియన్. ఓకే, గాడ్ లేదా రిలీజియన్ అంటే ఏంటి, ఎవరైతే గవర్నమెంట్లో అంటే రిలీజియస్ లీడర్స్ రూల్ చేస్తారో, రిలీజియస్ లీడర్స్ అంటే ప్రీస్ట్లు కానీ లేకపోతే పాస్టర్స్ కానీ వీళ్ళు రూల్ చేస్తే, వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే దాన్ని ఏమంటారు, థియోక్రసీ అంటారు. ఎందుకని, థియో అంటే ఏంటి, గాడ్. లేకపోతే గాడ్ స్థానంలో ఉండేది ఎవరు, ప్రీస్ట్లు లేదా పాస్టర్స్, వీళ్ళే కదా. అంటే రిలీజియస్ లీడర్సేగా ఉండేది. అంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళని ఏమంటారు, థియోక్రసీ అని అంటారు. నెక్స్ట్ చూడండి, ప్లూటోక్రసీ. ఇది కూడా ఇంపార్టెంటే. ప్లూటో స్ప్లిట్ చేయండి ఇక్కడ. వాట్ ఈస్ క్రసీ? క్రసీ అంటే ఏంటి, రూల్. ఓకే, వాట్ ఈస్ ప్లూటో అంటే వెల్త్. ఓకే, అంటే బాగా ధనవంతులు గవర్నమెంట్లో ఉంటే, ధనవంతులు అంటే ఈ వెల్తీ పీపుల్ రూల్ చేస్తే దాన్ని ఏమంటారు, ప్లూటోక్రసీ అంటారు. ప్లూటో అంటే ఏంటి, వెల్తీ అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అరిస్టోక్రసీ. వాట్ ఈస్ క్రసీ? క్రసీ అంటే ఏంటి, రూల్, పవర్ లేదా గవర్నమెంట్. అరిస్టో అంటే ఏంటి, అరిస్టో అంటే బెస్ట్ లేదా ఎక్సలెంట్ అని అర్థం. ఓకే, బెస్ట్ లేదా ఎక్సలెంట్ అని అర్థం. అంటే ఏంటి, నాబల్ పీపుల్ గవర్న్ చేస్తే, నాబల్ పీపుల్ రూల్ చేస్తే దాన్ని ఏమంటారు, అరిస్టోక్రసీ. ఎందుకు క్రసీ అంటే రూల్, అరిస్టో అంటే బెస్ట్ లేదా ఎక్సలెంట్ పీపుల్. ఓకే, జనరల్గా బ్రిటిష్లో ఎవరు ఉంటారు, ఆ క్వీన్ ఎలిజబెత్, ఆ ఫ్యామిలీగా ఉంది, ఎప్పుడు రూల్ చేసేది అదే కదా. అంటే వాళ్ళు నాబల్ ఫ్యామిలీ, వాళ్ళ ఉన్నతమైన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చెప్పి. సో వాళ్ళు రూల్ చేస్తే దాన్ని ఏమంటారు, అరిస్టోక్రసీ. అంటే ఎక్సలెంట్, ఇంకా వాళ్ళు ఎక్సలెంట్, బెస్ట్ పీపుల్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, స్ట్రాటోక్రసీ. ఇంపార్టెంట్, స్ట్రాటోక్రసీ. క్రసీ అంటే ఏంటి, రూల్ నేర్చుకున్నాం. ఇప్పుడు స్ట్రాటోస్ అంటే ఏంటో తెలియాలి. స్ట్రాటోస్ అంటే ఆర్మీ. ఓకే, మిలిటరీ ఫోర్సెస్. గవర్నమెంట్లో ఎవరున్నారు అంటే మిలిటరీ పీపుల్ ఆర్ మిలిటరీ ఫోర్సెస్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు రూల్ చేస్తే దాన్ని ఏమంటారు, స్ట్రాటోక్రసీ అంటారు. సో గవర్నమెంట్ బై మిలిటరీ ఫోర్సెస్. ఓకేనా, సో వాట్ ఈస్ స్ట్రాటో అంటే ఏంటి, మిలిటరీ ఫోర్సెస్. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, క్యాకిస్టోక్రసీ.
ఓకే, క్యాకిస్టోక్రసీ. క్యాకిస్టోక్రసీ అంటే జనరల్ గవర్నమెంట్లో ఉండాలి ఎవరు ఉండాలి, ఒక రాజు ఎవరు ఇవ్వాలి, మంచిగా ఉండే అంటే జనాల గురించి పీపుల్ గురించి ఆలోచించేవాడే రాజు ఉండాలి, అవునా? అలా కాకుండా బ్యాడ్ పర్సన్ రాజు అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? లేదు కదా. ఒకవేళ అదే క్రసీ అంటే ఏంటి, వాట్ ఈస్ క్రసీ? రూల్. క్యాకోస్ అంటే వర్స్ట్ అని అర్థం, బ్యాడ్ అని అర్థం. ఓకే, క్యాకోస్ అంటే ఏంటి, క్యాకోస్ అంటే వర్స్ట్ లేదా బర్డ్, బ్యాడ్. ఓకే, ఆ వర్స్ట్ పర్సన్ ఒకవేళ గవర్నమెంట్లో ఉంటే, సో వాళ్ళు గవర్న్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారు, క్యాకిస్టోక్రసీ అని అంటారు. ఏమంటారు, క్యాకిస్టోక్రసీ. అర్థమైంది కదా. సో స్ట్రాటోక్రసీ అంటేనేమో మిలిటరీ ఫోర్సెస్, క్యాకిస్టోక్రసీ అంటేనేమో గవర్నమెంట్ బై ద వర్స్ట్. ఈ మూవీ మనకు తెలుసు కదా, బాహుబలిలో ప్రభాస్ కావాలి అని అనుకుంటారు, బాహుబలి రాజు కావాలని అని అనుకుంటారు, బల్లాల దేవుడు రాజు కావద్దని అనుకుంటారు. ఎస్ ఓ నో అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఇతను రాజు అయితే అప్పుడు అదేమవుతుంది, క్యాకిస్టోక్రసీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, క్లెప్టోక్రసీ. క్లెప్టోక్రసీ ఇంపార్టెంట్ చూడండి. క్లెప్టోక్రసీ, క్రసీ అంటే ఏంటి, రూల్. క్లెప్టో అంటే థీఫ్, దొంగలు. ఓకే, అంటే ఎవరు, రూల్ బై థీవ్స్. ఓకే, అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అంటే జనరల్గా ఇది మనం ఏం చెప్పచ్చు, ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, జనరల్గా గవర్నమెంట్ అంటే గవర్న్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, అది ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు రిఫార్మ్స్ పేరుతో అమౌంట్ని లాగేసుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు జనరల్గా. ఓకే, అంటే ఏంటి, అంటే థీవ్స్ అంటే డైరెక్ట్గా థీవ్స్ ఎవరు గవర్నమెంట్లో ఉండరు, ఎందుకంటే థీఫ్ అని వాళ్ళకి ముద్రపడిందంటే వాళ్ళని గవర్నమెంట్లో ఉంచరు. ఓకే, కానీ పాలిటీషియన్స్ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఈ కేటగిరీకి చెందొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని కేసెస్లో అని చెప్పచ్చు. ఓకే, ఏ సహాయంతో, రిఫార్మ్స్ల సహాయంతో. ఓకే, రిఫార్మ్స్ అనే పేర్లతో వాళ్ళు క్లిప్టోక్రసీకి మారిపోతారు. ఓకే, సో క్లిప్టోక్రసీ అంటే ఏంటి, రూల్ బై థీవ్స్. నెక్స్ట్ క్లిప్టో అంటే థీఫ్ అని మనం నేర్చుకున్నాం కదా. ఆ క్లిప్టోకి సంబంధించి ఒక వెరీ 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 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనకి చాలాసార్లు అడిగాడు. ఏమంటున్నాడు, ఏ పర్సన్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్. స్టీల్ అంటే ఏంటి, థీఫేగా. ఎస్, థీఫ్కి సంబంధించిన వర్డేగా స్టీల్. ఏదైనా దొంగిలించాలని బాగా లోపల నుంచి ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ డిజైర్ వస్తుంది, దాన్ని ఏమంటారని అడిగాడు. మనకి ఇక్కడ 2 వర్డ్స్ తెలియాలి, వాట్ ఈజ్ మానియా అండ్ వాట్ ఈజ్ ఫోబియా. ఓకే, ఫోబియా అంటే ఫియర్, మానియా అంటే మ్యాడ్నెస్. ఇవన్నీ కూడా వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉంటాయి. ఓకే, మానియా అంటే మ్యాడ్నెస్, ఫోబియా అంటే ఏంటి, ఫియర్, భయం. ఇక్కడ చూడండి ఫస్ట్ వర్డ్ స్ప్లిట్ చేద్దాం. మానియా అంటే మ్యాడ్నెస్, క్లెప్టో అంటే ఏంటి, థీఫ్, టు స్టీల్. ఓకే, సో ఆన్సర్ ఏంటి, క్లెప్టోమానియా. ఓకే, నెక్స్ట్ చూడండి, డిప్సోమానియా అంటే ఏంటి, డిప్సో అంటే థర్స్ట్. ఓకే, మానియా అంటే అగైన్ పిచ్చి. అంటే డిప్సోమానియా అంటే ఏంటి, బాగా ఆల్కహాల్ కావాలి అని అనుకుంటారు కదా, వాళ్ళని ఆ పిచ్చిని ఏమంటారు అంటే డిప్సోమానియా అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, మెగాలోమానియా. నెక్స్ట్ మెగాలోమానియా, వాట్ ఈస్ మానియా, మానియా అంటే ఏంటి, మ్యాడ్నెస్. మెగాలో అంటే ఏంటి, మెగాలో అంటే నేనే పెద్ద, అందరికన్నా నేనే చాలా గొప్పగా ఉండాలన్న ఒక పిచ్చి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే మెగాలోమానియా. అంటే అందరూ నన్నే చూడాలి, అందరికన్నా గొప్ప నేనే ఉండాలి, అది పాజిటివ్గా కాదు నెగిటివ్గా వస్తాయి. ఓకే, సో మెగాలోమానియాక్, రైట్. సో స్టీలోమానియా అనేది వర్డ్ అనేది ఏమి ఉండదు. వాడు ఎలా ఇచ్చాడు చూడండి, జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏ పర్సన్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్ కాబట్టి సో స్టీలోమానియా అని పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, క్లెప్టోమానియా. ఆన్సర్ ఏంటి, క్లెప్టోమానియా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఆటోక్రసీ అంటే ఏంటి. ఆటో అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆటో, ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఆటో అంటే సెల్ఫ్, క్రసీ అంటే రూల్. ఇప్పుడు మొత్తం చదవండి, క్రసీ అంటే రూల్ బై సెల్ఫ్. అంటే సెల్ఫ్, ఒకటే పర్సన్ గవర్నమెంట్లో ఉంటాడు, వాడు చెప్పిందే వినాలి, ఎవ్వరు కూడా చెప్పింది వాడు వినడు. ఓకే, వాడిని ఆటోక్రట్ అంటారు లేదా డిక్టేటర్ అని అంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హిట్లర్. ఓకే, సో గవర్నమెంట్ బై ఓన్లీ వన్ సింగిల్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. అబ్సల్యూట్ పవర్ అంటే ఏంటి, పవర్ అంతా ఒక్కడి చేతిలోనే ఉండడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఆటోక్రసీ, ఆటోక్రట్ లేదా డిక్టేటర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి,
ఆక్లోక్రసీ. స్ప్లిట్ చేయండి వర్డ్. వాట్ ఈస్ ఆక్లో? ఆక్లో అంటే రూల్, సారీ క్రసీ అంటే రూలు. ఆక్లో అంటే ఏంటి? మాబ్. మాబ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దిస్ ఈస్ అ కలెక్టివ్ నౌన్. మాబ్ అంటే ఏంటి? అ గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. ఓకే, గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఓన్లీ జస్ట్ నార్మల్ పీపుల్ యొక్క గ్రూప్ని మాబ్ అనరు. ఎవరైతే బాగా యాంగ్రీగా ఉండి ప్రొటెస్ట్లు చేస్తారో వాళ్ళని ఏమంటారు? మాబ్ అని అంటారు. ఓకే, అలాంటి ఒక గుంపుని ఏమంటారు అంటే మాబ్ అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, అంటే గవర్నమెంట్ బై మాసెస్ లేదా మాబ్, వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్లోకి వస్తే అంటే బాగా ప్రొటెస్ట్ చేసి ఇంకా ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అందరినీ పక్కకు పంపించేసి వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఆక్లోక్రసీ. ఎందుకు ఆక్లో అంటే ఏంటి? మాబ్. ఓకే, నెక్స్ట్. ఎస్, సో క్రసీకి సంబంధించిన వర్డ్స్ అన్నీ మనం చూసాం. నెక్స్ట్ ఆర్కీకి సంబంధించిన వర్డ్స్ కూడా చూడాలి. ఆర్కీ అంటే ఏంటి? సేమ్ ఆర్కీ అన్నా కూడా ఏంటి? రూల్ ఆర్ గవర్నమెంట్. దీంట్లో ఒక 5 వర్డ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆర్కీ అన్న రూలే లేదా గవర్నమెంట్. దాంట్లో ఫస్ట్ వర్డ్ చూడండి, ప్యాట్రియార్కీ. స్ప్లిట్ చేయండి ఇక్కడ, ప్యాట్రియార్కీ. ఆర్కీ అంటే ఏంటి? రూల్. నౌ ప్యాట్రీ అంటే ఎవరు అంటే, ప్యాట్రీ అంటే ఫాదర్ పొజిషన్లో ఉండే ఒక మేల్ పర్సన్. ఓకేనా? అంటే ఫాదర్ పొజిషన్లో ఉండేవాడు అంటే పవర్ఫుల్ మేల్ పర్సనే కదా. సో ఏ రూల్ బై పవర్ఫుల్ మేల్ పర్సన్ ఈస్ కాల్డ్ ప్యాట్రియార్కీ అని చెప్పచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్యాట్రియార్కీ. అలా కాకుండా ఒక మదర్ పొజిషన్, ఒక పవర్ఫుల్ ఫీమేల్ కనుక ఉంటే వాళ్ళని ఏమంటారంటే మ్యాట్రియార్కీ అని అంటారు. ఓకే, ఎందుకు? మ్యాట్రీ అంటే ఏంటి? మదర్. ఓకే, మ్యాట్రీ అంటే ఏంటి? మదర్, అంటే ఒక పవర్ఫుల్ ఫీమేల్. ఆర్కీ అంటే ఏంటి? రూల్. సో రూల్ బై అ మదర్ ఆర్ ఫీమేల్. జయలలిత అని అమ్మ అమ్మ అనేది ఎందుకు? ఎందుకు? మ్యాట్రీ ఆర్కీ కాబట్టి. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎనార్కీ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ వర్డే. ఆర్కీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆర్కీ? ఆర్కీ అంటే రూల్. ఎన్ అంటే ఏ అని అర్థం. ఇక్కడ ఏ అంటే నాట్ అని అర్థం. ఏ అంటే ఏంటి? నాట్ అంటే నో రూల్, అసలు ఎవ్వరూ లేరు రూలర్స్. నో రూలర్, నో గాడ్, నో మాస్టర్స్. మేమే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాము, మాకు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అక్కర్లేదు, ప్రెసిడెంట్ అక్కర్లేదు, ఏ గవర్నమెంట్ అక్కర్లేదు అని అనుకుంటే దాన్ని ఏమంటారు? ఎనార్కీ, నో రూలర్. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఎనార్కీ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎనార్కీ అంటే ఏంటి? నో రూలర్. నెక్స్ట్ చూడండి, టోటాలిటేరియన్. వెరీ ఇంపార్టెంట్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో అడుగుతాడు. టోటాలిటేరియన్. ఈ వర్డ్ అసలు ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. టోటాలిటేరియన్ అంటే టోటల్గా ఒకటే గవర్నమెంట్ ఉంది చాలా సంవత్సరాల నుంచి, అంతే, సింపుల్ మీనింగ్ అది. ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఓకే, in which only one political party is allowed to function. ఒకటే పొలిటికల్ పార్టీ ఉందంట. ఎగ్జాంపుల్ చైనా చూడండి, అసలు 70 years ఆఫ్ ఏ పార్టీ ఉంది? పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఉంది. 70 years నుంచి ఉంది. అంటే ఏంటి? టోటల్గా పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 1 word సబ్స్టిట్యూషన్? టోటాలిటేరియన్. దీంతో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ టోటల్గా అదే గవర్నమెంట్ ఉంది, ఇంకే గవర్నమెంట్ ఉండదు, ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటే దాన్ని ఏమంటారు? టోటాలిటేరియన్ అని అంటారు. ఓకే, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ 1 word సబ్స్టిట్యూషనే. ఏంటిది? ఆర్కైవ్ అంటే ఏంటి అని అడిగాడు. వాట్ ఈస్ ఆర్కైవ్? ఏ ప్లేస్ వేర్ rulers or governments tend to keep their historical records or documents. Okay, ఆర్కైవ్ అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, దస్తావేజులు అన్నీ కూడా ఒక ప్లేస్లో పెడతారనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది కదా, అప్పుడు వీళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఆర్కైవ్స్ నుంచి తీసుకుంటుంది. సో ఆర్కైవ్స్ అంటే ఏంటి? ఏ ప్లేస్ వేర్ రూలర్స్ ఆర్ గవర్నమెంట్స్ టెండ్ టు కీప్ దేర్ హిస్టారికల్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. వెరీ ఇంపార్టెంట్, ఆర్కైవ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? చూడండి, ఇక్కడ ఆర్క్ అని ఉందిగా. ఆర్కే అంటే ఏంటి? రూలర్స్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని పెట్టే స్థలాన్ని ఏమంటారంటే ఆర్కైవ్ అంటారు. నెక్స్ట్ ఇవే మనం చదువుకున్నది ఇలా టేబుల్గా రాసుకోవాలి. రైట్, డెమోక్రసీ అంటే ఏంటి? డెమో అంటే ఏంటి? పీపుల్. జెరాంటో అంటే ఏంటి? ఓల్డ్ ఆర్ ఎల్డర్. బ్యూరో అంటే ఏంటి? డెస్క్. థియో అంటే ఏంటి? గాడ్. ప్లూటో వెల్త్. స్ట్రాటో ఆర్మీ. అరిస్టో బెస్ట్ ఆర్ ఎక్సలెంట్. క్యాకిస్టో అంటే వర్స్ట్. క్లెప్టో అంటే ఏంటి? థీఫ్. ఆటో అంటే సెల్ఫ్. ఆక్లో అంటే మాబ్. ఇలా రాసుకోవాలి మనం, నీట్గా నోట్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఈ రూట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఆర్కీ కూడా అంతే. ఇవన్నీ మనం నేర్చుకుందే, కాకపోతే ఒక చిన్న 2 పేజెస్లో ఊరికే మనం రాసుకుంటున్నాం అంతే. ఆర్కీ అంటే ఏంటి?
ఏ అంటే నో రూలర్. ఓకే, మొనార్కీ. వాట్ ఈజ్ మొనార్కీ? ఎస్, వాట్ ఈజ్ మొనార్కీ అండ్ ఆలిగార్కీ మనం డిస్కస్ చేయలేదు. మ్యాట్రియార్కీ డిస్కస్ చేసాం. చూడండి, వాట్ ఈజ్ మొనార్కీ? స్ప్లిట్ చేయండి ఇక్కడ. ఆర్కీ అంటే ఏంటి? రూల్. మోనో అంటే ఏంటి? వన్ కదా, అంటే రూల్ బై అ సింగిల్ పర్సన్. రూల్ బై సింగిల్ పర్సన్ ఎవరు ఉంటారు? కింగో లేదా క్వీనో కదా ఉండేది. ఎస్, సో రూల్ బై అ సింగిల్ పర్సన్ ఏమంటారు? మొనార్కీ అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఆలిగార్కీ. ఆలిగోసాకరైడ్స్ అని వినుంటాం కదా మనము బయోటెక్నాలజీలో. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్ అని వినుంటాం. ఆలిగోసాకరైడ్స్ అంటే ఏంటి? 2 to 8 షుగర్ మాలిక్యూల్స్ ఉంటే దాన్ని ఆలిగోసాకరైడ్స్ అని మనం చదువుకున్నాం సైన్స్లో. ఇక్కడ కూడా అంతే. 2 to 8 అంటే ఫ్యూ అంటే కొంతమంది. ఆర్కీ అంటే రూల్, ఆలిగో మీన్స్ ఫ్యూ అంటే ఎవరో కొంతమంది రూల్ చేస్తే. సో రూల్ బై ఫ్యూ పీపుల్ ఈస్ కాల్డ్ ఆలిగార్కీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాట్రియార్కీ చూస్తాం కదా. ప్యాట్రీ అంటే మేల్, మ్యాట్రీ అంటే ఫీమేల్. సో రూల్ బై పవర్ఫుల్ మేల్, రూల్ బై పవర్ఫుల్ ఫీమేల్. తర్వాత మనము ఈ టాపిక్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా నేర్చుకున్నాం. ఒకటేంటి? టోటాలిటేరియన్. సెకండ్ వన్ ఏంటి? ఆర్కైవ్స్. టోటాలిటేరియన్ అంటే ఏంటి? ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఎగ్జిస్ట్. ఓకే, నో అదర్ పొలిటికల్ పార్టీస్ వర్క్ దేర్. సో దాన్ని ఏమంటారు? టోటాలిటేరియన్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? టోటల్గా ఒకటే గవర్నమెంట్ ఉంది అని. ఆర్కైవ్స్ అంటే ఏంటి? అదొక ప్లేస్. ఆ ప్లేస్లో ఏముంటాయి? డాక్యుమెంట్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. ఎవరివి? రూలర్స్ లేదా గవర్నమెంట్ అని. ఓకే, సో ఈ సెషన్లో మనం ఏం చూసామంటే రూట్ వర్డ్కి సంబంధించి, అంటే క్రసీ అనే రూట్ వర్డ్ మనం చాలా డీటెయిల్గా, క్రసీ అంటే ఏంటి? రూల్. ఆర్కీ అన్నా కూడా రూలే. సో దీంట్లో మనం 2 రూట్ వర్డ్స్ని చూసాం. ఓకే, క్రసీ అండ్ ఆర్కీ. మరొక సెషన్లో మరికొన్ని రూట్ వర్డ్స్ని చూద్దాం. రైట్, క్రసీ ఇంకా ఆర్కీ అనే 2 రూట్ వర్డ్స్ని చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే లోక్వీ అనే రూట్ వర్డ్ని కూడా చూద్దాం. లోక్వీ అంటే ఏంటి? వాట్ ఈజ్ లోక్వీ? లోక్వీ అంటే స్పీక్ లేదా టాక్ అని అర్థం. ఓకే, లొక్వీ అంటే ఏంటి? అంటే లొక్వీ అనే రూట్ వర్డ్ ఏ వర్డ్లో వచ్చినా దాని మీనింగ్ ఏమవుతుంది? స్పీక్ లేదా టాక్ అని అర్థం. ఓకే, సో దీనికి సంబంధించిన వర్డ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, జాగ్రత్తగా చూద్దాం వీటిని. ఫస్ట్ చూడండి, సాలిలాక్వీ. ఫస్ట్ ఏంటి? సాలిలాక్వీని ఎలా దాని యొక్క మీనింగ్ ఏంటి? దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి? సాలిలాక్వీని ఇక్కడ మనం స్ప్లిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్ప్లిట్ చేయాలి. ఓకే, సాలి అంటే ఏంటి? సోలో అని అర్థం. సోలో అంటే ఒక్కరు మాత్రమే. లాక్వీ అంటే ఏంటి? వాట్ ఈజ్ లాక్వీ? లాక్వీ అంటే ఏంటి? స్పీక్ లేదా టాక్ అని ఇందాక మనం చూసాం, అవునా? సో దీంట్లో ఫస్ట్ వర్డ్ కనుక చూస్తే సాలిలాక్వీ. సోలో అంటే ఏంటి? సోలో అంటే ఏంటి? అలోన్. ఓకే, లాక్వీ అంటే ఏంటి? టాక్. అంటే ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటారు. అర్థమవుతుంది? అంటే వన్ మ్యాన్ షో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా స్పీచ్ ఇస్తున్నారో లేదా ఎవరైనా పాట పాడుతున్నారు అనుకోండి, అక్కడ ఒక పర్సన్ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నాడు, ఒక పర్సన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఓకే, సో దాన్ని ఏమంటారంటే సాలిలాక్వీ అని అంటారు. ఓకే, అంటే ఇదేంటి? మోనోలాగ్. మోనో అంటే ఏంటి? వన్. లాగ్ అంటే ఏంటి? మాట్లాడడం. సో మోనోలాగ్ అంటే ఒకరు మాత్రమే మాట్లాడడం. సో స్పీచ్ డెలివర్డ్ బై వన్ పర్సన్ ఇస్ కాల్డ్ సాలిలాక్వీ లేదా మోనోలాగ్. ఈ లిస్ట్లో ఏదైతే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అర్థం. ఈ వైట్ కలర్లో కనిపించేవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్, వాటి యొక్క మీనింగ్స్. సో మీ ఫోకస్ అంతా కూడా ఈ ఎల్లో కలర్ లెటర్స్ వర్డ్స్ పైన ఉండాలి. అర్థమైంది కదా? సో మోనోలాగ్ అంటే దీని యొక్క సినోనిమ్ అని చెప్పచ్చా? సాలిలాక్వీ అన్న మోనోలాగ్ అన్న ఒకటి. ఓకే, నెక్స్ట్ లొక్వేషియస్ అంటే ఏంటి? లాక్వీ అంటే ఏంటి? ఇందాక ఏం చదివాము మనం? లాక్వీ అంటే స్పీక్ లేదా టాక్ అని అర్థం. లొక్వేషియస్ IOUS అంటే అడ్జెక్టివ్ అని అర్థం. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అంటే దే ఆర్ వెరీ టాకెటివ్. ఓకే, టాకెటివ్. అయితే ఈ లొక్వేషియస్కి సినోనిమ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గార్యులస్ లేదా వాల్యుబుల్ అని అర్థం. ఓకే, గార్యులస్ లేదా వాల్యుబుల్ అని అర్థం. అర్థమవుతుంది కదా? సో IOUS అంటే ఫుల్ ఆఫ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. లొక్వేషియస్. లోక్వీ అంటే టాక్, OUS అంటే అడ్జెక్టివ్, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సో టాకెటివ్. నెక్స్ట్ గార్యులస్ అని కూడా అనొచ్చు, వీళ్ళనే వాల్యుబుల్ అని కూడా అనొచ్చు. గ్యారరీ అంటే ఏంటి? టు చాటర్ బాక్స్. పసపిట్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కదా, సో చాటర్ బాక్స్ అని కూడా అంటారు. ఓకే, సో గ్యారీ అంటే ఏంటి? చాటర్, మాట్లాడడం. నెక్స్ట్ చూడండి, వెంట్రిలాక్విస్ట్. వెంట్రిలాక్విస్ట్ దీన్ని కూడా ఏం చేయాలి? మనం స్ప్లిట్ చేద్దాం. లాక్వీ అంటే ఏంటి?
టాక్ లేదా స్పీక్. వెంట్రీ అంటే ఏంటంటే, వెంట్రీ అంటే లోపల నుంచి, బెల్లీ. వెంట్రీ అంటే ఏంటి? బెల్లీ, స్టమక్. అంటే మన వాయిస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం మాట్లాడేదంతా లోపల నుంచి వస్తుంది, కానీ మనం మాట్లాడడం, లోపల నుంచి వాయిస్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కామెడీ షోస్, కొన్ని షోస్ చూస్తూ ఉంటాం కదా. ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ వాయిస్ ఆ పర్సనే ఇస్తాడు, కానీ బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏమంటారు? వెంట్రిలాక్విస్ట్ అంటారు. చూడండి, one who has a art of speaking in such a way that sound seems to come from another person or another place. ఆ మాట్లాడేది వేరే ఎవరో ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ సౌండ్ లోపల నుంచి వస్తుంది. అర్థమవుతుంది కదా? పెదాలు ఏమీ కదలో, కానీ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెంట్రిలాక్విస్ట్. నెక్స్ట్ చూడండి, కొలోక్యువల్. కొలోక్యువల్ అంటే ఏంటంటే, ఇక్కడ కూడా అంతే. లోక్వి ఉందా? ఎస్ ఉంది. లోక్వి అంటే ఏంటి? టాక్ ఆర్ స్పీక్. కొలోక్యువల్ అంటే ఫార్మల్ లాంగ్వేజ్ కాదు, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. మన వాడుక భాషను ఏమంటారు? కొలోక్యువల్ అని అంటారు. ఓకే, కొలోక్యువల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్. ఓకే, ఇన్ఫార్మల్ టాకింగ్ ఏమంటారు? కొలోక్యువల్. నెక్స్ట్ ఎలోక్వెంట్. ఇక్కడ మనం స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? ఎలోక్వెంట్. లోక్వి అంటే ఏంటి? స్పీక్ లేదా టాక్. నౌ ఈ అంటే ఏంటి? వాట్ ఈస్ ఈ? ఈ అంటే అవుట్ అని అర్థం. ఈ అంటే ఏంటి? అవుట్ అంటే ఏంటి? మన మాటలు ఎలా ఉంటాయి? అవుట్ వస్తానే ఉంటాయి అంటే ఏంటి? మనం అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం అని చెప్పి. ఓకే, సో ఫ్లూయెంట్ లేదా పర్సువేసివ్ ఇన్ స్పీకింగ్ లేదా రైటింగ్. ఓకే, పెన్ను పెట్టామంటే ఇలా రాస్తానే ఉంటాం, మన కంట్రోల్ ఉండదు. అలాగే మనం మాటలు స్టార్ట్ చేస్తున్నామంటే మాటలు అట్లా ఫ్లో అవుతానే ఉంటుంది. ఎలోక్వెంట్. అవుట్. ఈ అంటే ఏంటి? అవుట్, అట్లా వస్తూనే ఉంటాయి. సో ఫ్లూయెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒబ్లాక్వి. ఒబ్లాక్వి అంటే ఏంటి? ఇక్కడ కూడా స్ప్లిట్ చేయడమే. వాట్ ఈజ్ లాక్వి? లాక్వి అంటే ఏంటి? టాక్. వాట్ ఈజ్ ఒబ్లాక్వి? ఓబీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఓబీ? ఓబీ అంటే అగెయిన్స్ట్ అని అర్థం. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాం, అంటే ఏంటి? వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాము అని. ఓకే, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, దాన్ని ఒబ్లాక్వి అని అంటారు. సో దేనైనా క్రిటిసైజ్ చేసి దాన్ని ఏమంటారు? ఒబ్లాక్వి. నెక్స్ట్ చూడండి, మ్యాగ్నిలాక్వెంట్. దీన్ని కూడా ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. వాట్ ఈజ్ లాక్వి? లాక్వి అంటే టాక్. మ్యాగ్నీ అంటే మ్యాగ్నా అంటే చాలా లార్జ్. అంటే ఏంటి? వీళ్ళు మ్యాగ్నస్ అంటే ఏంటి? గ్రేట్. అంటే వీళ్ళు మామూలుగా మాట్లాడరు. ఎలా మాట్లాడతారు? చాలా పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడతారు. బొంబాస్టిక్ లాంగ్వేజ్ లేదా హై ఫ్లోన్ ఫ్లవరీ లాంగ్వేజ్, పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడతారు. చూస్తూ ఉంటే అవి మనకు అర్థం కావు, ఏంటి వీళ్ళ లాంగ్వేజ్ ఇంత హై లెవెల్లో ఉంది అని చెప్పి. సో మ్యాగ్నిలాక్వెంట్ అంటే ఏంటి? హై ఫ్లోన్ బొంబాస్టిక్ లాంగ్వేజ్ని మ్యాగ్నిలాక్వెంట్ అంటారు. నెక్స్ట్ చూడండి, గ్రాండ్. ఈ రెండు కూడా సినోనిమ్సే. ఓకేనా? మ్యాగ్నీ అన్నా ఒకటే, గ్రాండ్ అన్నా కూడా ఒకటే. గ్రాండ్ అన్నా కూడా గ్రేట్ అనే అర్థం. సో ఈ రెండు కూడా సినోనిమ్స్. సో మ్యాగ్నిలాక్వెంట్ అండ్ గ్రాండిలాక్వెంట్. పాంపస్ లేదా ఎక్స్ట్రావాగెంట్ ఇన్ లాంగ్వేజ్. ఎక్స్ట్రావాగెంట్ అంటే రిచ్ అని అర్థం. ఓకే, ఎక్స్ట్రావాగెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. రిచ్ అంటే బాగా రిచ్గా ఉన్న రిచ్ పీపుల్, వీళ్ళు అంత మంచిగా మాట్లాడుతున్నారని జస్ట్ చూపించుకుంటారు అంతే. సో గ్రాండిలాక్వెంట్. నెక్స్ట్ చూడండి, ఇంటర్లోక్యూటర్. దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. లాక్వి అంటే ఏంటి? టాక్. ఇంటర్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్. అంటే ఎవరైనా ఇద్దరు మనుషులు మాట్లాడేటప్పుడు మధ్యలో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంటరప్ట్ చేసేవాళ్ళు. సో ఏ పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ డైలాగ్ ఆర్ ఏ కాన్వర్జేషన్. మధ్యలో వెళ్ళి ఇంటర్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్. అర్థమైంది కదా? సో దాన్ని ఇంటర్లాక్యూటర్ అంటారు. నెక్స్ట్ సర్కంలాక్యూటర్. ఇప్పుడు చూడండి, లాక్వి, ఇందులో కూడా లాక్వి అనే ఉంది. లాక్వి అంటే ఏంటి? టాక్. సర్కంఫరెన్స్ విన్నాంగా. సర్కంఫరెన్స్ ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే చుట్టూ, అంటే రౌండ్గా. అంటే ఏదైనా ఉంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఇలా తిప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? సర్కంలాక్యూషన్ అని అంటారు. అంటే రౌండ్ అబౌట్ స్పీక్. దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, రౌండ్ అబౌట్. ఓకే, ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, రౌండ్ అబౌట్ వే ఆఫ్ టాకింగ్. ఇలాగే ఇచ్చాడు ఎగ్జామ్లో సేమ్. నెక్స్ట్ చూడండి, ఎలక్యూషన్. ఇక్కడ మనం ఎలక్వెంట్ అని చదివాం కదా, ఎలక్యూషన్, దిస్ ఇస్ నౌన్. ఎలక్యూషన్ అంటే సేమ్. ఈ అంటే ఏంటి? అవుట్. అంటే ఆ వర్డ్స్ అన్ని చాలా క్లియర్గా ఫ్లూయెంట్గా బయటకు వస్తుంటాయి. బోత్ ఆర్ సినోనిమ్స్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎక్స్టెంపోర్ ఆర్ ఇంప్రాంప్టు అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు లాస్ట్ 2 వర్డ్స్, ఎక్స్టెంపోర్ ఆర్ ఇంప్రాంప్టు. జనరల్గా ఇప్పుడు 10 మంది వింటున్నారు అని అంటే మనం మాట్లాడేది స్క్రిప్ట్ అయి ఉంటుంది, లేదా ముందే ప్రీ ప్లాన్డ్గా ఏం మాట్లాడాలో మనం ప్లాన్ చేసుకొని వస్తాం. అలా కాకుండా ఏ ప్లాన్ లేకుండా, ఏ స్క్రిప్ట్ లేకుండా జస్ట్ ఆన్ ద స్పాట్ మనం మాట్లాడామనుకోండి, దాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్ లేదా ఇంప్రాంప్టు అని అంటారు. చూడండి, ఏ స్పీచ్ లేదా ఏదైనా ప్రజెంటేషన్.
ఓకే, స్పీచ్ కానీ లేదా ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్ ఆర్ అన్స్క్రిప్టెడ్. ఓకే, ముందే ప్రిపేర్ కాకుండా జస్ట్ ఆన్ ద స్పాట్ అప్పటిదప్పుడే ప్రిపేర్ అయిపోయి మనము స్పీచ్ కానీ ప్రజెంటేషన్ కానీ ఇస్తే దాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్ ఆర్ ఇంప్రాంప్టు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాము? ఎక్స్టెంపోర్లో టెంపోర్ అని ఉంది కదా, టెంపోర్ అంటే ఏంటి? టైం అని అర్థం. ఓకే, టెంపోర్ అని ఎక్కడ వచ్చిన టెంప్ టీఈఎంపీ అని ఉంటే దాని మీనింగ్ ఏంటంటే అది కూడా ఒక రూట్ వర్డే. సో టెంప్ అంటే ఏంటి? టైం. ఎక్స్ అంటే ఏంటి? అవుట్. ఓకే, ఎక్స్ అంటే ఏంటి? అవుట్. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అట్లా అంటూ ఉండవు కదా, అంటే అతను ఇప్పుడు కాదు అని. సో ఎక్స్ అంటే అవుట్, అంటే ఈ టైం కాదు అది. అంటే మనం టైంకి సంబంధం ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు జస్ట్ మాట్లాడితే దాన్ని ఏమంటారు? ఆన్ ద స్పాట్ మాట్లాడితే దాన్ని ఏమంటారు? అంటే టైంకి ఏం సంబంధం ఉండదు, దాన్ని ఏమంటారు? స్పీచ్. ఆ స్పీచ్ నా ప్రజెంటేషన్ ఏమంటారు? ఎక్స్టెంపోర్ ఆర్ ఇంప్రాంప్టు. ఓకేనా? చూడండి అసలు రూట్ వర్డ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్క రూట్ వర్డ్ మనం నేర్చుకుంటే ఇన్ని వర్డ్స్ దాని నుంచి డిరైవ్ అయిన వర్డ్స్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూట్ వర్డ్స్. ఈ రూట్ వర్డ్స్ మనం ఏమేమి నేర్చుకున్నాము? క్రసీ, ఆర్కీ అండ్ దెన్ లోక్వీ. క్రసీ అంటే రూల్, ఆర్కీ అన్న రూలే, లోక్వీ అంటే స్పీక్ లేదా టాక్. ఓకేనా? ఇలాగే మీరు రూట్ వర్డ్స్ని ఈజీగా నేర్చుకోండి. మరొక సెషన్లో మరికొన్ని రూట్ వర్డ్స్ని చూద్దాం.